చేశారు కదా పాప ములుచిని. ఆవిడంది పిల్లవాడు, వాడి తప్పే ఉంది, వాడికి ఏం తెలియదు, అమాయకుడు. బభ్రువాహనుడు ఏ దోషం చేయలేదు. ఇంకా చిత్రం కదా, అసలు తప్పే పట్టడానికి వీల్లేదు. మహాతల్లి, ఆమెకి ఏ విషయం తెలియదు. ఇదంతా చేసిన దారుణం నేనే. ఎందుకు చేశానో తెలుసా అర్జున? రెండు చేతులు కైమోడ్చి నీ ముందు వంగినటువంటి శరీరంతో నమస్కరించి వినయంతో చెప్తున్నాను. భర్త దగ్గర ఎంత మర్యాదతో మాట్లాడిందో చూడండి. ఆనాడు చూసిన ఉలూచి ఈనాడు చూస్తూ. భీష్మాచార్యుల వారు మహానుభావుడు, గాంగేయుడు, గంగాసుతుడు. అటువంటి వాణ్ణి, స్వచ్ఛంద మరణం ఉన్నవాణ్ణి, చేతిలో ధనస్సు లేకుండా శిఖండిని అడ్డు పెట్టుకుని బాణాలు పెట్టి చంపావే, నువ్వు చేసినటువంటి పాపకర్మ వలన ఖచ్చితంగా నువ్వు శరీరం వదిలిపెట్టిన తర్వాత నరకలోకానికి వెళ్ళిపోతావు. భీష్ముణ్ణి చంపడం మహాదోషం అటువంటి వాణ్ణి. అందున చేతిలో ధనస్సు లేకుండా చేసి చంపావు కదా శిఖండిని ఎదురుపెట్టుకుని. ఆ దోషం పోతే తప్ప నీవు కూడా ఆయుర్దాయం అయిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళావు. ఆ దోషం పోయేటట్టుగా చెయ్యడానికి నువ్వు ఒకసారి మరణించేటట్టు చేశాను. రెండు, ఇంకొక కారణం ఏమిటో తెలుసా? ఒకానొకప్పుడు నేను గంగా తీరానికి వెళ్ళాను నా చెలికెత్తెలతో కలిసి. భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తొలి రోజులు. వసువులందరూ స్నానం చెయ్యడానికి వచ్చారు గంగలో. వసువులలో ఒక వసువు కదు భీష్మాచార్యుల వారిగా వచ్చాడు. గంగమ్మ సశరీరురాలై లేచి నిలబడింది. ఆ వసువులు ఆమెతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఎంత కీర్తివంతుణ్ణి కన్నావమ్మా, మా వసువులలో ఒక వసువు భీష్ముడిగా వచ్చి ఇన్ని గొప్ప విషయాలు సాధించాడని మాట్లాడుతుంటే, ఎంత గొప్పవాడైనా కొడుకు కొడుకే కదా. ఆ భీష్ముణ్ణి శిఖండిని అడ్డుపెట్టి అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడని గంగమ్మ బాధపడుతుంటే వసువులు అన్నారు, అమ్మా అర్జునుడు అలా చంపకూడదు కదా. అలాగా చంపడం, ధనస్సు పట్టుకోకుండా చేసి కొట్టి చంపేశాడే, నువ్వు అనుమతించమ్మా, మా శాపవాక్కుల చేత అర్జునుణ్ణి మాడిపోయేటట్టుగా చేసేస్తామన్నారు. ఆమె అనుమతించి, మీ యొక్క శాపశక్తి చేత అర్జునుణ్ణి నిలువున మాడిపోయేటట్టు చేయండి. ఇది విండి ఉలూచి స్నానానికి వచ్చింది కదూ, హడిలిపోయింది. ఎక్కడ తన భర్తకి ఆపద కలుగుతుందో అని జర 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 మళ్ళీ పాతాళ లోకానికి వెళ్ళి తండ్రి కౌరవ్యుడి పాదములు పట్టుకుని ఏడ్చింది. నాన్న, నా భర్తకి ఆపద కలుగుతుందేమో బెంగగా ఉంది, ఎలాగైనా వెళ్ళి నువ్వు వాళ్ళని బ్రతిమాలి భర్త బ్రతికేటట్టుగా చేయనాన్నా అని. కౌరవ్యుడు మళ్ళీ ఆమెని వెంట పెట్టుకుని వచ్చి ఆ వసువుల యొక్క పాదములు పట్టుకుని ఏడ్చాడు. ఎంత కాదన్నా ఒక ఆడకూతురు పసుపు కుంకాలు కదూ, అంత ఏడుస్తోందే. కూతురి పసుపు కుంకాల కోసం తండ్రి ఏడుస్తున్నాడే. పోన్లే, జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు మనం ఎందుకు మళ్ళీ ఇంకో దోషం చేయడం అని వాళ్ళు అన్నారు. కానీ మరి ఆ పాపం అంటి పెట్టుకుని ఉండకూడదుగా అర్జునుడికి. అది ఉంటే ఇప్పటికి మేము ఊరుకున్న తర్వాత నరకలోకాన్ని పొందుతాడుగా. ఆ పాపం పోవాలంటే అర్జునుడు కూడా కొడుకు చేతిలో మరణించాలి. అలా మరణించాలంటే ఉన్నవాడు బభ్రువాహనుడు. అందుకని బభ్రువాహనుడి చేతిలో మరణించాలి. అలా మరణిస్తే అతని దోషములు తొలగిపోతాయి. మేము అతని జోలికి వెళ్ళాం, అతన్ని మేము మాడిపోయేటట్టు చెయ్యం. బభ్రువాహనుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్లే సందర్భం ఎలా వస్తుందని ఎదురు చూస్తోంది ఉలూచి. అశ్వమేధయాగానికి వచ్చాడు అర్జునుడు యజ్ఞాశ్వంతో. మణిపూర నగరంలోకి ప్రవేశించాడు. ఇది అదునుగా తీసుకుంది. గబగబా వచ్చి బభ్రువాహనుణ్ణి రెచ్చగొట్టి యుద్ధం చేయించి అర్జునుణ్ణి పడగొట్టించి మళ్ళీ తన చేతిలో ఉన్నటువంటి ఆ మృత సంజీవని మణి చేత అర్జునుణ్ణి తిరిగి బ్రతికించుకుంది. అర్జున, ఇప్పుడు నీ యందు ఏ దోషం లేదు, నీ పాపము పోయింది, కొడుకు చేతిలో పడిపోయి బ్రతికావు. కాబట్టి ఇంకా ఎప్పటికీ నా పసుపు కుంకాలకి లోటు లేదు. ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉంటావు, దీర్ఘాయుష్మంతుడవై. నిన్ను బ్రతికించుకోవడం కోసమని అర్జున ఈ నాటకం అంతా ఆడించాను, నా మాయ కమ్మించాను. లేకపోతే నీకు సరి అయినటువంటి గతి కలగదు అని నేను ఇలా చెయ్యవలసి వచ్చింది అని చెప్పగానే బభ్రువాహనుడు అవతల చిత్రాంగద అందరూ తెల్లబోయారు ఉలూచి యొక్క గొప్పతనానికి. అప్పుడు అర్జునుడు అన్నాడు, అని నా ప్రియంబంది దేవి అనఘంబగు నీ చరిత్ర
అస్మత్కుల వర్ధనకారియగుట ఎప్పుడు గనినదిగాదే అని పలికే గాంధీవి నృప. అస్మత్కుల వర్ధనకారియగుట. పాములకున్న లక్షణం ఏమిటో తెలుసా? నాగదేవతల యొక్క ప్రీతి వంశం నిలబడడానికి కారణమవుతుంది, ఆయుర్దాయానికి కారణమవుతుంది, సమస్త శుభములకు కారణమవుతుంది. అందుకే పరోక్షంగా పేర్కొంటూ అర్జునుడు ఒక మాట అన్నాడు. అనిన ప్రియమంది దేవి దేవి అని పిలిచి అన్నాడు, అనఘంబగు నీ చరిత్ర, ఏ పాపములు లేనటువంటి మహోత్కృష్టమైన జీవితం కలిగిన నీ చరిత్ర ఉందే, ఇది అస్మత్కుల వర్ధనకారియగుట ఎప్పుడు కనినది కాదే. మా కులమంతా మా వంశమంతా వృద్ధి పొందడానికి నువ్వు చేసినటువంటి ఈ పని, నీ చరిత్ర కారణం కాలేదా? కాబట్టి అని పలికే గాంధీవి నృప. భార్యకి కితాబునిచ్చాడు. అటువంటి భర్త చేత కితాబును అందుకోవడం కన్నా అదృష్టం ఏముంటుంది? బహుశః అర్జునుడి భార్యల్లో ఇటువంటి కితాబునందుకున్నది ఉలూచి ఒక్కతే. ఇప్పుడు ఆమె శుభదర్శనశీల అయిందా లేదా? మంగళప్రదురాలైందా లేదా? ఒక్క రాత్రి భర్తతో గడిపి కొడుకుని కని, ఆ కొడుకుని ధర్మయుద్ధంలో భర్తకి బాసటగా పంపి, ఆ కొడుకు కూడా అందులో పడిపోయిన భర్త పాదములని స్మరిస్తూ రాణివాసాన్ని కూడా అపేక్షించకుండా, భర్త దగ్గరికి కూడా వెడతాననకుండా, ఆయన్ని ఇబ్బంది కూడా పెట్టకుండా తాను పుట్టింటనే ఉండిపోతూ, అంటే అది అర్జునుడికి ఇబ్బంది అవుతుందా అవదా అన్న విషయంలో నేనేమి ఆయనకి ఇబ్బంది అవుతుందన్న మాట అనను. ఎందుకనంటే ఆయన ధర్మమూర్తి అలా ఎందుకంటాడు. కానీ ఆమె నాగలోకంలోనే ఉండిపోతూ భర్తతో నేను ఎప్పుడూ ఉండాలన్న కోరిక కూడా కోరకుండా ఆయనకి భార్యని, ఆయన కొడుకుకి తల్లిని అన్న భావనకి తృప్తి పొంది, ఎక్కడో వసువులు భర్తని పడగొడుతున్నారన్న మాట విని పరితపించిపోయి తన భర్తని రక్షించుకోవడానికి ఇంత పరిశ్రమ చేసి భర్తని రక్షించుకొని అపారమైనటువంటి కీర్తి గణించి, నిజంగా ఒక దేవతా సర్పం దర్శనం చేత ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేస్తుందో ఉలూచి మహాభారతంలో అలా మెరుపుల పావు కనపడినట్టే కనపడి, అది చదివినా విన్నా అందరికీ కూడా గొప్ప ఫలితాల్ని అనుగ్రహిస్తుంది అన్న విషయంలో ఏ విధమైన అనుమానం లేకుండా ఉండేటట్టుగా అర్జునుడితో ఫలశ్రుత అన్నట్టుగా కితాబునందుకొని అనుగ్రహించినటువంటి మహోత్కృష్టమైనటువంటి సన్నివేశం ఉలూచి, చిత్రాంగద, బభ్రువాహనల యొక్క త్రికోణ స్వరూపమైనటువంటి కథ. అటువంటి పరమపావనమైనటువంటి కథ చిన్న కథలా కనపడుతుంది, కానీ ఎన్ని ధర్మాలతో కూడుకున్నదో, ఎంత ఉత్కృష్టమైనదో, ఎంత అద్భుతమైనదో నా దృష్టిలో అయితే నిస్సందేహంగా చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి కూడా చాలా చాలా గొప్ప అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి కథ. ఎందుకంటే ఇప్పటికీ నాగదేవతల లోకంలో ఉంటారు. వాళ్ళు వంశాన్ని కాపాడతారు, ఆరోగ్యాన్ని కాపాడతారు, పునర్జన్మనిచ్చి రక్షిస్తారు. అంత శక్తి కలిగినటువంటి ఈ ఆఖ్యానాన్ని మహాభారతాంతర్గతంగా 18 పర్వాల్లోంచి ఎక్కడెక్కడ కనపడుతుందో అక్కడక్కడ మాత్రమే ఏరి దాన్ని ఒక సమగ్ర స్వరూపం కోసం ఉలూచి, చిత్రాంగద, బభ్రువాహన కింద మీకు అందించడంలో ఆ తల్లి అనుగ్రహం వినా వేరొకటి ఏది ఉంటుంది? కాబట్టి ఇంత గొప్ప ఉపాఖ్యానాన్ని ఇవాళ పూర్తి చేసి ఉన్నాను. రేపటి రోజున మళ్ళీ నా చేత కృష్ణ భగవానుడు ఏది పలికిస్తే ఆ ఆఖ్యానాన్ని ప్రారంభం చేస్తాను. మంగళాశాసన పరై మదాచ. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.